గత కొన్ని రోజులుగా సోషల్ మీడియాలో వస్తున్న వదంతులను నమ్మొద్దని, గ్రామాల్లో ఎవరైనా అనుమానితులు కనిపిస్తే పోలీసులకు సమాచారం ఇవ్వాలని రూరల్ సిఐ రాజేష్ అన్నారు. జిల్లా ఎస్పీ సునీల్ దత్ ఆదేశాల మేరకు రూరల్ పోలీస్ స్టేషన్లో మండలంలోని ఎంపీటీసీలు, సర్పంచ్లతో అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా రూరల్ సిఐ రాజేష్ మాట్లాడుతూ, గ్రామాల్లో ఎవరైనా అనుమానితులైన వ్యక్తులు కనిపిస్తే పోలీసులకు సమాచారం ఇవ్వాలని, సోషల్ మీడియాలో వస్తున్న వదంతులను నమ్మొద్దని, చట్టాన్ని తమ చేతుల్లోకి తీసుకోవద్దని, పోలీసులకు సహకరించాలని పలు సూచనలు చేశారు. ఈ కార్యక్రమంలో రూరల్ ఎస్ఐ కిరణ్ కుమార్తో పాటు మండలంలోని గ్రామ సర్పంచులు, ఎంపీటీసీలు తదితరులు పాల్గొన్నారు. ఇది మనొక్కక్కడ కాదు, రాష్ట్రం మొత్తం జరుగుతుంది కాబట్టి ఇందులో గౌరవ డీజీపీ గారు కూడా దీని విషయంలో చాలా సీరియస్ ఉన్నాడు. కాల్ చేయాలి, 100 డయల్ చేయొచ్చు, ఎస్ఐ గారికైనా చేయొచ్చు, సిఐ గారికైనా చేయొచ్చు, డిఎస్పీ గారికైనా చేయొచ్చు. ఎవరికైనా అధికారులకు మీరు ఏ టైంలో ఫోన్ చేయొచ్చు. కానీ దొరికిన తర్వాత అట్టి వ్యక్తుల్ని ఓకేనా. ఇందులో ఎవరికైనా సర్పంచుల గారులకు ఇంపార్టెంట్, సార్ మా విలేజ్లో ఈ ప్రాబ్లం ఉంది, పోలీస్ వారి తరఫున కొంచెం ఎక్కువ తిరగండి అంటే మేము కాన్సన్ట్రేషన్ చేస్తాం. అట్లా కూడా చెప్తున్నాం. ఎవరైనా మాట్లాడేది ఉంటే ఒకరి డబ్బులు తీసుకుని అది చెట్లు కట్టేసి ఇంట్లోకి వచ్చి దోపిడీలు చేస్తారని చెప్పి అటువంటివి కూడా రాష్ట్రంలో ఎక్కడ జరిగిన సంఘటనలు లేవు. ఏదో మన రూమర్స్ ఈ వాట్సాప్లో చూసి ఈ సోషల్ నెట్వర్క్ ద్వారా ఇవన్నీ వైరల్ అయినాయి తప్ప కానీ అటువంటి ఎక్కడ సంఘటన జరగలేదు. ఒకవేళ మన ఊళ్ళో మన వాళ్ళకి సంబంధించిన కానీ మన ఊళ్ళో వేరే వాళ్ళకి సంబంధించిన కొత్త వ్యక్తులు, వాళ్ళ చుట్టాలు కానీ వాళ్ళు అటువంటి వ్యక్తులు వస్తే వాళ్ళని అనుమానించి కొట్టడం, ఇటువంటి సంఘటన జరుగుతున్నాయి రాష్ట్రం మొత్తంలో. ఇప్పుడు మన రూరల్ మండలం కూడా మనం ముందుగా ఈ మీటింగ్ అరేంజ్ చేసుకున్నది ఏంటంటే, ఇటువంటి వ్యక్తుల వల్ల మీకు అనుమానం కనబడితే ఒక సమాచారం ఇవ్వండి. అంతే తప్ప కానీ మీరు చట్టాన్ని చేతులు తీసుకొని కొట్టి వాళ్ళని చంపి అటువంటి మీరు నేరస్తులు కావాల్సిన అవసరం లేదని చెప్పి మీ తరఫున ప్రజలకు తెలియజేయాలని నా యొక్క మా గౌరవనీయులైన ఎస్పీ గారు సునీల్ దత్ ఐపీఎస్ సార్ గారి ఆదేశాల ప్రకారం మేము ఈరోజు మిమ్మల్ని అందరినీ ఇక్కడికి పిలిపించడం జరిగింది. దాని యొక్క ముఖ్య ఉద్దేశం ఏమిటంటే, గ్రామాలలో ఏదో వేరే రాష్ట్రాలకు సంబంధించిన కొంతమంది గ్యాంగుల పరంగా వచ్చేసేసి దోపిడీలు చేస్తున్నారని, మరియు చిన్నపిల్లల్ని ఎత్తుకపోతున్నారని, ఈ విధంగా లేనిపోని అపోహలు సృష్టిస్తూ వాట్సాప్లలో మరియు ఫేస్బుక్లలో అన్ని సోషల్ నెట్వర్క్లలో ఇటువంటి ఫేక్ రూమర్స్ను క్రియేట్ చేస్తున్నారు కొంతమంది అపరిచిత వ్యక్తులు. దయచేసి ఇట్టి రూమర్స్ను ప్రజలు ఎవ్వరు కూడా నమ్మవద్దు, ఎటువంటి భయాందోళనకు గురి కావద్దు. మీ తరపున ఎల్లవేళలా మేము పోలీస్ వారము మీకు సపోర్ట్గా ఉంటాము. మీకు ఎటువంటి అనుమానాస్పద వ్యక్తులు కనిపించినా, మీకు అటువంటి సమాచారాలు వచ్చినా మాకు పోలీస్ వారికి ఎప్పుడైనా రాత్రి వేళలు కానీ 24 గంటలు మీకు అందుబాటులో ఉంటాము. ఏ టైంలోనైనా మీరు మాకు సమాచారం ఇవ్వాలని కోరుతున్నాము. దయచేసి ఎవరైనా వ్యక్తులు, అపరిచిత వ్యక్తులు కనిపించినట్లయితే వారిని మీరు పట్టుకొని వారిని కొట్టడం కానీ తిట్టడం కానీ అటువంటి చర్యలు చేసినట్లయితే చట్టాన్ని చేతులకు తీసుకుంటే మాత్రం ఖచ్చితంగా చట్టపరమైన కఠిన చర్యలు తీసుకోబడతాయి. మీకు ఏదైనా సమాచారం వచ్చినా, ఎవరైనా అపరిచిత వ్యక్తులు కనబడినా దయచేసి పోలీస్ వారికి సమాచారం ఇచ్చినట్లయితే మేము ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా అట్టి ప్రదేశానికి చేరుకొని మేము వారు ఎవరు, ఏంది, ఎందుకు వచ్చారు అనే పూర్తి విచారణ చేసి మేము తగు చర్య తీసుకుంటాం. కానీ దయచేసి ప్రజలు ఎవరు కూడా తొందరపడి ఎటువంటి చర్యలు తీసుకొని చట్టాన్ని చేతిలోకి తీసుకోవద్దు. ఒకవేళ చట్టాన్ని చేతిలోకి తీసుకొని ఎవరినైనా కొట్టడం కానీ తిట్టడం కానీ చెట్లకు కట్టేయడం కానీ ఇటువంటి సంఘటనలు చేసినట్లయితే వారిపైన చట్టపరమైన కఠిన చర్యలు ఉంటాయి. కాబట్టి దయచేసి ప్రజలందరూ మాకు సహకరించవలసిందిగా పోలీస్ వారి తరఫున మేము విజ్ఞప్తి చేస్తున్నాం. దయచేసి మరి ఒక్కసారి ప్రజలకు కోరుకునేది ఏంటంటే, మేము రిక్వెస్ట్ చేసేది ఏంటంటే, మీరు ఎటువంటి భయభ్రాంతులకు గురి కావాల్సిన అవసరం లేదు. మేము రౌండ్ ద క్లాక్ పెట్రోలింగ్, బీడ్స్ మరియు బ్లూ కోట్స్ టీమ్స్ కూడా తిరుగుతూ ఉన్నాయి గ్రామాలలో. మీకు ఎటువంటి ప్రాబ్లం లేకుండా చూసుకునే బాధ్యత మాది. కాబట్టి దీన్ని అందరూ కూడా దృష్టిలో ఉంచుకొని పోలీసు వారికి సహకరించాల్సిందిగా ప్రజలందరినీ కోరుతున్నాం.